హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. టాప్ 10 బేబీ ప్రొడక్ట్స్. నేను నా బేబీకి యూజ్ చేసిన టాప్ 10 ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉండేది ఏం ప్రొడక్ట్స్ కొనాలి అని. ఎందుకంటే బేబీ ప్రొడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అండ్ ఫస్ట్ టైం మదర్స్కి చాలా ఓవర్వెల్మింగ్ ఉంటుంది. ఎక్కువ సామాన్లు కొనేస్తాము ఎందుకంటే అందరు ఏవేవో యూజ్ చేస్తుంటారు. అవి ఏవి యూజ్ అవుతాయో ఏవి అవ్వవో, మళ్ళీ మనం డెలివరీ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటామో లేదో అని ఎక్సైట్మెంట్లో ఎక్కువ ప్రొడక్ట్స్ కొనేస్తాము. అట్లనే నేను కూడా చాలా ప్రొడక్ట్స్ కొన్నాను, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ అన్నీ యూజ్ అయ్యాయి. సో ఈరోజు నేను మా బేబీకి 3 months ఓల్డ్. ఈ 3 months నేను ఆల్మోస్ట్ డైలీ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఫీడింగ్ పిల్లో. నేను ఫస్ట్లో ఈ ఫీడింగ్ పిల్లో కొనలేదు. జస్ట్ మితిలా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ 15-20 days ఒక నార్మల్ పిల్లో పెట్టుకొని ఫీడింగ్ ఇచ్చేదాన్ని. కానీ ఫీడింగ్ పిల్లోతో మనం ఫీడింగ్ ఇస్తే ఆ కంఫర్ట్ డిఫరెంట్గా ఉంటుంది, మనకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ నాకు చాలా సివియర్ నెక్ పెయిన్ కూడా వచ్చేది నార్మల్ పిల్లో, ఎందుకంటే అది హైట్ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వదు. ఫీడింగ్ పిల్లోలో ఉన్నంత కంఫర్ట్ దాంట్లో ఉండదు. అండ్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు బేబీ చాలాసార్లు నిద్రపోతారు. సో ఇట్లాంటి పిల్లో ఉంటే వాళ్ళు పడుకోవడానికి కూడా మనం ఎక్కువసేపు దీనిపైన పడుకోబెట్టుకోవచ్చు. సో నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఈ ఫీడింగ్ పిల్లోస్ అసలు ఎక్స్పెన్సివ్గా ఉండవు, చాలా రీజనబుల్ రేట్. నాకైతే ఇక్కడ నేను కేమార్ట్లో కొన్నాను, అరౌండ్ $20, అంటే 1,200 రూపీస్ పడింది. అండ్ చాలా వర్త్ ఇట్ మనకి ఫీడింగ్ పిల్లో. సో నెక్స్ట్ బ్రెస్ట్ పంప్. నేను మామ్ కోజీ అనే బ్రాండ్ది బ్రెస్ట్ పంప్ యూజ్ చేస్తాను. నా దగ్గర ఇవి 2 ఉన్నాయి. మనకి ఇవి సింగిల్గా కూడా అమ్ముతారు. మనకు 2 కావాలంటే 2 కూడా డ్యూయల్ కాంబో ఉంటుంది. సో కాంబో కూడా కొనుక్కోవచ్చు. నేను వాడే వర్షన్ పేరు V5 or M5, నాకు కరెక్ట్గా తెలియదు. నేను కింద యాడ్ చేస్తాను. దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. నేను మ్యాక్సిమం సెట్టింగ్ 1లోనే యూజ్ చేస్తాను. దీంట్లో 9 సెట్టింగ్స్ ఉంటాయి. సో ఎక్కువ సప్లై ఉన్న వాళ్ళు డిఫరెంట్ సెట్టింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవి చాలా యూస్ఫుల్, ఎస్పెషల్లీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే మనం ఈజీగా ఇది వైర్లెస్, సో పెట్టుకొని పంప్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను డెలివరీ అయినప్పుడు స్టార్టింగ్లో నాకు హాస్పిటల్ వాళ్ళు వైర్డ్ పంప్ రెంట్కి ఇచ్చారు. దాంతో ఎంత డిస్కంఫర్ట్ అంటే, ఈ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా చైర్, ఆ చైర్కి స్టక్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే అది వైర్డ్. ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ సెషన్ మనం కూర్చొని ఉండాలి, కదలలేము, లేవకూడదు, అది మనం చేతిలో పట్టుకొని ఉండాలి. కానీ పంప్స్తో అట్లా కాదు. మీరు జస్ట్ ఇవి మన ఫీడింగ్ బ్రాస్ ఆర్ షర్ట్స్ లోపల ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటే మీరు ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. జస్ట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి ఇక్కడ క్యాప్ ఉండదు. సో మీరు ఇట్లా బెండ్ అయ్యి ఏం పనులు చేయకూడదు, ఎందుకంటే పాలు బయటకు స్పిల్ అయిపోతాయి. బట్ మీరు నుంచొని వాకింగ్ చేస్తా, డ్రైవింగ్ చేస్తా ఆర్ కార్లో కూర్చొని ఈజీగా 2 sides బ్రెస్ట్ మిల్క్ పంప్ చేయొచ్చు. అండ్ పంప్ చేసి ఇది బాటిల్లో పోయటం కూడా ఈజీ, ఎందుకంటే దీని నాజిల్ సన్నగా ఉంటుంది. సో డైరెక్ట్గా మనము మిల్క్ బాటిల్స్లోకి ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ బర్బ్ క్లాత్స్ అండ్ వాష్ క్లాత్స్. ఇవి ఇంత యూజ్ అవుతాయని అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. నేను జస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ అవ్వే ముందు జస్ట్ ఇది ఒక 5 pack కొన్నా సరిపోతాయి అనుకొని. ఇప్పుడు నా దగ్గర 15 ఉన్నాయి. ఇవి ఇంట్లో ఎన్నున్నా ఆల్మోస్ట్ 2 daysలో అన్నీ అయిపోతాయి. అంత స్పిల్అప్స్ అవుతుంటాయి బేబీతో. అన్నిసార్లు వామిట్ చేస్తుంది మా బేబీ. సో ఇవి మాకు ఇక్కడ 4 pack 5 packs దొరుకుతాయి. ఇవి స్పెసిఫిక్గా బర్బ్ క్లాత్ అని ఉంటుంది. సో మీరు నా ముందు వీడియోస్ చూసుంటే నేను ఒక వీడియోలో చెప్పాను, ఇవి బర్బ్ క్లాత్స్ సెపరేట్గా ఎందుకు అమ్ముతున్నారో తెలియదు, మనం నార్మల్ కాటన్ క్లాత్స్ యూజ్ చేయొచ్చు కదా అని. సో నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ అర్థమైంది. బర్బ్ క్లాత్స్ ఏంటంటే ఇవి 3 layered ఉంటాయి. అండ్ నార్మల్ కాటన్ క్లాత్కి దీనికి డిఫరెన్స్ ఏమవుతుందంటే, బేబీ స్పిల్అప్ చేసినప్పుడు ఆ నార్మల్ కాటన్ క్లాత్ ఊరికేనే పచ్చిగా అయిపోతుంది, అంటే ఎక్కువ స్పిల్అప్స్ చేస్తూనే ఉంటారు. సో ఈ బర్బ్ క్లాత్సే నేను అప్పుడప్పుడు డబల్ లేయర్ వేసుకొని ఉంచుతాను, అంత స్పిల్అప్ అబ్జర్వ్ చేస్తాయి ఇవి. సో బర్బ్ క్లాత్స్కి వేరే క్లాత్స్కి డిఫరెన్స్ అది ఇప్పుడు నాకు అర్థమైంది. అండ్ ఈ వాష్ క్లాత్స్ అనేటివి చిన్నవి, ఇవి బర్బ్ క్లాత్స్ కన్నా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇవి సింగిల్ లేయర్లో ఉంటుంది. సో ఇవి బేబీ మూతి తుడవడానికి ఆర్ ఏమన్నా చేతులు ఆర్ సంథింగ్ వాళ్ళు నోట్లో పెట్టుకుంటే అవి తుడవడానికి ఇవి బెటర్. 4th మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ వచ్చేసి ఈ డైపర్ క్యాడీ. సో నేను డైపర్ క్యాడీ టార్గెట్లో కొన్నాను. నాకు తెలిసి ఇది ఈజీగా అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో దీంట్లో ఇట్లా సెక్షన్స్ ఉంటాయి అండ్ ఈచ్ సెక్షన్లో మనం బేబీ ఎసెన్షియల్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను బెడ్రూమ్లో నైట్ పడుకోవడానికి వచ్చినప్పుడు జస్ట్ ఈ బాస్కెట్లో అన్ని పెట్టుకొని వస్తాను. నేను ఇక్కడ మళ్ళీ ఒక సెట్ ఆఫ్ డైపర్స్, ఇక్కడ సెట్ ఆఫ్ క్లాత్స్, ఇక్కడ సెట్ ఆఫ్ వేరే ఐటమ్స్ ఏం మెయింటైన్ చేయను, అన్నీ ఈ బాస్కెట్లోకి వెళ్ళిపోతాయి. నేను మార్నింగ్ లేసి హాల్లోకి వెళ్తున్నప్పుడు ఈ బాస్కెట్ తీసుకొని వెళ్ళిపోతాను. సో అక్కడ బేబీకి అవసరమైన అన్నీ ఇదే డైపర్ క్యాడీలో ఉంటాయి. సో నేను ఆ డైపర్ క్యాడీలో ఏమేమి ఉన్నాయో క్విక్గా చూపిస్తాను. డైపర్స్, బేబీ వైప్స్, అండ్ ఇట్లా మనకు ఒక చేంజింగ్ మ్యాట్ అని దొరుకుతుంది.
సో ఇది ఒక వాటర్ ప్రూఫ్ మ్యాట్. ఇది డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంది. ఇది మాకు మా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్యాక్లో ఉండింది ఈ సైజ్. సో ఈ మ్యాట్ నేను దీంట్లోనే బర్బ్ క్లాత్స్ ఇంకా వాష్ క్లాత్స్ పెట్టుకుంటాను. ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకుంటా, బేబీ కోంబ్, ఇంకా బేబీకి ఒక పేర్ ఆఫ్ సాక్స్, బేబీ మాయిశ్చరైజర్, ఇవన్నీ దీంట్లో ఇట్లా అరేంజ్ చేసుకుంటాను. అండ్ ఆల్సో మీకు దీంట్లో ఉన్న ఇంకొక నేను ఎక్కువ వాడే ఐటెం చూపిస్తాను, సూడో క్రీమ్. ఇది నా బేబీ పుట్టినప్పుడు కొన్నాం మేము, 30 grams ఇది. అంటే మా బేబీకి ఎక్కువ ర్యాషెస్ ఏం రాలేదు ఇప్పటి వరకు అయితే. సో నేను కొంచెమే యూజ్ చేశాను. ఈ ట్యూబ్ ఆల్మోస్ట్ 3 months వచ్చింది, నాకు తెలిసి ఇంకొక 1 month కూడా వస్తుంది. సో ఇది కూడా ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ డెలివరీ అవ్వకముందు చాలామంది క్రీమ్ కొనమంటారు, సో కొని పెట్టుకోవచ్చు మనం ఈ సూడో క్రీమ్. 5th ప్రోడక్ట్, నన్ను యూట్యూబ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొనిపించిన ప్రోడక్ట్ ఇది, డైపర్ బిన్. సో ఈ బిన్ టామీ టిప్పీ అనే బ్రాండ్ నుంచి కొన్నాను. అండ్ ఈ బిన్ వేరే బిన్స్ కన్నా చాలా డిఫరెంట్. సో ఈ బిన్లో ఇట్లా ఓపెనింగ్ ఉంటుంది, మనం డైపర్ దీని లోపల వేయాలి. వేసినాక దీంట్లో ఒక ట్విస్టర్ ఉంటుంది, ఇట్లా ట్విస్ట్ చేస్తే ఈచ్ డైపర్ కంప్లీట్గా సీల్ అయిపోతుంది ప్లాస్టిక్లో. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఎట్లాంటి డైపర్ స్మెల్ మనకి బయటకు రాదు. సో మేము దీంట్లో ఒక్కొక్క డైపర్ ఈచ్ టైం దాంట్లో వేసి ఈచ్ టైం ట్విస్ట్ చేయాలి. ఈ బిన్కి వాడాల్సిన ప్లాస్టిక్ రీడ్స్ మనం నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ దీని లోపల వాడలేము. ఇట్లా ఒక రీఫిల్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు నేను వాడేది టామీ టిప్పీ బ్రాండ్ బిన్ కాబట్టి టామీ టిప్పీ వాళ్ళు ఇట్లాంటి రీఫిల్స్ అమ్ముతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టామీ టిప్పీ రీఫిల్స్ బిన్ కన్నా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. బిన్ నేను ఆల్మోస్ట్ $35 or $40కి కొన్నా అనుకుంటా, బట్ రీఫిల్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో మాకు అమెజాన్లో వేరే బ్రాండ్ వాళ్ళు ఏవో రీఫిల్స్ అమ్ముతున్నారు. సో మనం ఏం చేయాలంటే టామీ టిప్పీది ఈ లోపల కేసు ఒకటి ఉంచుకోవాలి. మనం ఫస్ట్ టైం ఎట్లైనా రీఫిల్స్ అదే బ్రాండ్వి కొంటాం కాబట్టి ఆ కేసు ఉంచుకొని అమెజాన్లో దొరికే రీఫిల్స్ దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు. అవి చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. సో అట్లా మేము ఈ బిన్ రెగ్యులర్ బేసిస్గా యూజ్ చేస్తూనే ఉంటాం ఎవ్రీడే. ఈచ్ డైపర్ లైక్ ఓన్లీ టాయిలెట్ అయినా సరే నేను కంపల్సరీ ఈ బిన్లోనే వేస్తాను. ఎందుకంటే మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో మా వేస్ట్ కలెక్షన్ వీక్లీ ఒక్కసారి వస్తుంది. సో ఆ వేస్ట్ అంతా మన ఇంట్లో ఆర్ మన ఇంటి బయట పెద్ద బిన్లో ఉంటుంది, అది స్మెల్ అంతా నిండిపోతుంది. సో కంపల్సరీ నేను అన్నీ ఈ బిన్లోనే డిస్పోజ్ చేస్తాను. ఇది చాలా యూస్ఫుల్. అండ్ నేను యూట్యూబ్లో ఈ ప్రోడక్ట్ 4-5 years బ్యాక్ చూసాను. లైక్ అప్పుడు నాకు పెళ్ళి కూడా కాలేదు, కానీ నేను అప్పుడే అనుకున్నా అరే బిన్ సూపర్ యూస్ఫుల్గా ఉంది, కంపల్సరీ కొనాలి అని. నెక్స్ట్ మోస్ట్ యూజ్ చేసే ప్రోడక్ట్ ఈ డైపర్ చేంజింగ్ స్టేషన్. సో ఈ డైపర్ చేంజింగ్ స్టేషన్ ఐకియాలో దొరుకుతుంది, సేమ్ మోడల్. దానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ సరిపోయేది ఈ డైపర్ చేంజింగ్ ప్యాడ్ దొరుకుతుంది మనకి. ఎందుకంటే దీంట్లో ఇట్లా డైరెక్ట్గా బేబీని పడుకోబెట్టలేము. సో ఈ సేమ్ సైజ్ ఉన్న ప్యాడ్ దొరుకుతుంది. ఇది మనం 2 sides యూజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఇట్లా యూజ్ చేసేదాన్ని, ఇదైతే కరెక్ట్ సైజ్ ఉంటుంది దీనికి ఫిట్టింగ్. కానీ మా బేబీ ఇప్పుడు బోర్లో పడుతుంది, సో రోల్ ఓవర్ అయి కింద పడుతుందేమో అని నేను డైరెక్షన్ చేంజ్ చేసి ఇప్పుడు ఇట్లా యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ డైపర్ చేంజింగ్ స్టేషన్కి మనకి కింద డ్రాస్ కూడా వస్తాయి. సో ఇట్లా ఒకటి పుల్లింగ్ షెల్ఫ్ వస్తుంది. సో ఎక్స్ట్రా డైపర్స్ ఆర్ ఎక్స్ట్రా టవల్స్, క్లోత్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటా. అండ్ ఈ డ్రాలో నా బేబీ క్లోత్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు ఇట్లా ఆర్గనైజర్స్ కొన్నాను. ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. సో ఇట్లా మనకి ఎన్ని ఆర్గనైజర్స్ కావాలంటే అవి కొనుక్కొని డిఫరెంట్ లైక్ క్లోత్స్ ఒక దగ్గర, నైట్ వేసుకుని డ్రెస్సెస్ ఒక దగ్గర, బర్బ్ క్లాత్స్ ఒక దగ్గర, క్లిప్స్ ఒక దగ్గర, టవల్స్ ఒక దగ్గర, అట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ ఫార్ములా కంటైనర్. ఇది నేను మా కజిన్ దగ్గర చూసి చాలా నచ్చి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో మీరు ఒకవేళ మీ బేబీకి టాప్అప్ ఫీడింగ్ ఆర్ ఎప్పుడైనా ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్నారు, మీరు బయటకు వెళ్ళాలి. సో ఆ పెద్ద ఫార్ములా కంటైనర్ తీసుకొని వెళ్ళలేము కదా. నేను ఫస్ట్లో పెద్ద ఫార్ములా కంటైనర్ తీసుకొని వెళ్ళేదాన్ని అదే డైపర్ బ్యాగ్లో. కానీ తర్వాత నేను ఏం చేశానంటే ఆ పెద్ద డబ్బా ఎందుకంటే నార్మల్ ప్లాస్టిక్ చిన్న డబ్బాలో పెట్టుకొని వెళ్ళేదాన్ని. కానీ చిన్న ప్లాస్టిక్ డబ్బాల నుంచి మనం ఏదంటే అది స్పూన్ యూజ్ చేయకూడదు ఫార్ములా మిక్స్ చేయడానికి. దాంట్లో నుంచి బాటిల్లోకి పోసుకునేటప్పుడు పౌడర్ అంతా బయట పడిపోయేది. సో నేను మా కజిన్ దగ్గర ఇది చూశాను. ఈ డబ్బా చాలా బాగుంది. సో దీంట్లో లోపల ఇట్లా పార్టీషన్స్ ఉంటాయి. సో మన బేబీకి ఈచ్ ఫీడ్కి, ఇప్పుడు నేను నా బేబీకి ఈచ్ ఫీడ్కి 2 scoops వాడతాను సపోజ్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళినప్పుడు. సో 2 scoops ఇట్లా 4 times 4 feedsకి పనికొస్తుంది అనమాట. సో మనం ఈ పైన ఓపెనింగ్ని ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ పెట్టుకుంటే ఈ ఓపెనింగ్ చిన్నగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మన బాటిల్లో కరెక్ట్గా ఈ పౌడర్ అంతా పడుతుంది, బయటకంతా వేస్ట్ అవ్వకుండా. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ నేను ఇది ఆల్మోస్ట్ రెగ్యులర్గా యూజ్ చేస్తాను. నెక్స్ట్ మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్, మీకు ఒకవేళ బేబీస్ లేకపోతే మీరు అసలు నమ్మరు ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుందని. అదేంటంటే నెయిల్ ట్రిమ్మర్. నేను అసలు ఇంతకుముందు ఇది కొనేటప్పుడు ఇది అవసరం అవుతుందా అసలు అని అనుకున్నాను.
మా బేబీ నెయిల్స్ అయితే ఎవ్రీ 2 డేస్‌కి ఎంత షార్ప్‌గా గ్రో అవుతాయి అంటే గీరేస్తది నన్ను ఆర్ తనే గీరుకుంటది. ఎవరు ఎత్తుకుంటే వాళ్ళని గీరేస్తది. చాలా టూ మచ్ షార్ప్‌గా గ్రో అవుతాయి. సో, ఇట్లా నెయిల్ ఫైలర్ దొరుకుతది. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ అసలు సౌండ్ కూడా ఎక్కువేం రాదు. సో, బేబీ నిద్రపోతున్నప్పుడు మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. దీంట్లో డిఫరెంట్ సెట్టింగ్స్ దీంట్లో డిఫరెంట్ మనకి హెడ్స్ దొరుకుతాయి. సో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌కి డిఫరెంట్ ఫైల్ కలర్స్ దొరుకుతాయి. సో, కొన్ని ఎక్కువ రఫ్‌గా ఉంటాయి, కొన్ని తక్కువ రఫ్‌గా ఉంటాయి, కొన్ని స్మూత్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు మా బేబీ ఏజ్‌కి మేము ఈ ఫైలర్ వాడుతున్నాం అనమాట. సో, మనకొచ్చిన బాక్స్ పైన ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏ ఏజ్‌కి ఏ కలర్ ఫైలర్ టాప్ హెడ్ వాడాలని. సో, అది మనం యూజ్ చేయొచ్చు. ఇదైతే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ 2 డేస్ యూజ్ చేస్తాం. అండ్ ఇది చాలా యూస్‌ఫుల్ ప్రోడక్ట్. ఎందుకంటే మనం అందరు బేబీస్ ఇట్లా చాలామంది ఫీడింగ్ ఇచ్చినప్పుడు కొరికేస్తారు. కానీ మా బేబీ అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఈ ఫైలర్ కూడా యూజ్ చేయడానికి అసలు యాక్సెప్ట్ చేయదు. తను పడుకున్నప్పుడే యూజ్ చేయాలి. మాకైతే చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ బేబీ స్కిన్ కేర్. పెద్ద స్కిన్ కేర్ ఏం లేదు. సో, నేను మా బేబీ పుట్టినప్పటి నుంచి సెటాఫిల్ బేబీ బ్రాండ్వే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా. ప్రొడక్ట్స్ అంటే జస్ట్ బాడీ వాష్ అండ్ బాడీ లోషన్ 2 సేమ్ సెటాఫిల్ బేబీ సెట్టే యూజ్ చేస్తాను. అండ్ తన హెయిర్ కోమ్ చేసుకోవడానికి ఇట్లా ఒక సెట్ దొరుకుతుంది, 3 పీస్ సెట్. దాంట్లో ఎక్కువ యూజ్ చేసేది అయితే ఈ కోంబే. వేరే కోమ్స్ నాకు ఇంకా అసలు యూజ్ అవ్వలేదు తనకున్న బేబీ హెయిర్కి. సో, ఇట్లా సాఫ్ట్ ఫైన్ థిక్ ఉన్న బ్రష్ ఇదొకటే యూజ్ చేస్తాను నేను తన హెయిర్కి. నేను పౌడర్ కూడా కొన్నాను. ఫస్ట్ అయితే నేను జాన్సన్స్ బేబీ కొన్నాను. కానీ తర్వాత అందరు జాన్సన్స్ బేబీ వాడకూడదు అని అన్నారు. సో, అది అసలు ఎట్లైనా యూజ్ చేయను. అది పడేసి ఈ బ్రాండ్ది కొన్నా. ఇది కూడా అసలు పౌడర్ కొనడమే నాకైతే వేస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అస్సలు యూజ్ చేయము. జస్ట్ ఎప్పుడన్నా కాళ్ళకి అట్లా పెట్టినప్పుడు అది వేరే వాటికి అంటకుండా యూజ్ చేయటం తప్ప ఇంకా దేనికి పౌడర్ అయితే యూజ్ చేయలేదు. సో, ఆ పౌడర్ అయితే వేస్ట్. ప్రొడక్ట్స్ మాత్రం నేను బయట వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం విన్నానంటే ఏది పడుతుందో అదే కంటిన్యూస్గా యూజ్ చేయాలి. ఏదంటే అది వాడితే బేబీకి ర్యాషెస్ ఎక్కువ వస్తాయంట. సో, అట్లా కూడా మనం ప్రొడక్ట్స్ చూస్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఈ స్టెరిలైజర్. సో, ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది బేబీ బ్రెజా అనే బ్రాండ్ది. సో, మనకి ఈ స్టెరిలైజర్ అండ్ డ్రయర్లో కూడా డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి. ఫస్ట్ది వాష్, స్టెరిలైజ్ అండ్ డ్రై దొరుకుతుంది. ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. వాష్ అని ఇంక్లూడ్ అయి ఉండేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నెక్స్ట్ది ఓన్లీ స్టెరిలైజ్ దొరుకుతుంది. దాంట్లో డ్రై అవ్వ బాటిల్స్. జస్ట్ స్టెరిలైజ్ అయితే మనం బాటిల్స్ తీసి వైప్ చేసుకోవాలి. కానీ నేను వాడేది స్టెరిలైజ్ అండ్ డ్రై. సో, దీంట్లో మనమే బాటిల్స్ వాష్ చేసుకోవాలి. లిక్విడ్తో వాష్ చేసుకొని ఆ బాటిల్స్ని దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో, ఇట్లా 3 లేయర్స్లో వస్తుంది అండ్ 6 బాటిల్స్ ఫిట్ అవుతాయి. సో, మనము వాష్ చేసుకున్న బాటిల్స్ దీంట్లో పెడితే ఇవి స్టెరిలైజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టు కంప్లీట్గా డ్రై అవుతాయి. సో, ఇవి మనం సెపరేట్గా డ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇది కూడా చాలా యూజ్ అవుతుంది మనకి. Thanks for watching my video till the end. If you like this video, please like, share and subscribe to my channel. Thanks. Bye.